అన్న 'సత్యరాజ్ కుమార్‌తో' ఉన్నారు గదా! సో, తనకి కీలక పదవి ఇస్తా అనేసి చెప్తా ఉన్నారు. ఆహ్, తమిళ రాజకీయాలు తమిళ సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే, తమిళ ఇండస్ట్రీ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే, రాజకీయాల్లో ఉండేవాళ్ళు సినీ ఇండస్ట్రీలో ఉంటారు. సినీ ఇండస్ట్రీలో ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు. ఆ! అలాగే సత్యరాజ్ గారు మన చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాము. 'బాహుబలిలో' కట్టప్పగా, అవును. అండ్ 'రాజారాణిలో' నయనతార వాళ్ళ ఫాదర్‌గా, అండ్ మొన్నటికి మొన్న రిలీజ్ అయిన 'లవ్ టుడే' సినిమాలో హీరోయిన్ ఫాదర్‌గా హి హాస్ ఎ వెరీ వర్సటైల్ యాక్టర్స్. ఆయన కుమారుడు 'సిబి రాజు' కూడా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు. అందరికీ తెలియని మ్యాటర్ ఏంటంటే ఆయన కుమార్తె 'దివ్య సత్యరాజ్' ఆమె అంతకుముందు న్యూట్రిషనిస్ట్‌గా ఉండేదన్నమాట. ఓకే. పోషకాహార నిపుణులుగా ఉండేది. ఆమెకి ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలని ఆమెకి సోషల్ యాక్టివిటీస్‌లో చాలా చురుగ్గా పాల్గొనేది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా మనందరికీ తెలుస్తుందనమాట అది. సో, అలాంటి ఆమె రాజకీయాల్లోకి వస్తారా అనుకుంటుంటే పోయిన సంవత్సరం 2024లో అన్నా డీఎంకే పార్టీలో జరగడం జరిగింది. స్టాలిన్ గారి దాంట్లో ఉండడం జరిగింది. స్టాలిన్ గారి కండువా వేసి ఆ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటినుంచి ఆ పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ దగ్గరుండి, ఆ అలవాటు చేసుకుంటూ ఎట్లా జరుగుతుంది ఏంటి అని ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఆమె ఆ పార్టీలో అన్నీ చేసుకుంది. ఈ మధ్య ఆయన కొన్ని స్టాలిన్ అన్ని పదవులు మార్చడం, ఇన్‌చార్జెస్ అవన్నీ కొత్త పదవులు ఇవ్వడంలో ఈమెని ఐటీ వింగ్‌కి అధ్యక్షురాలిగా చేశారు. ఓకే. సో, మంచి పదవే ఇచ్చారు ఆమెకి. ఎందుకంటే ఐటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడుండే గవర్నమెంట్‌కి చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఈమె ఏ విధంగా నడుపుతుంది? తండ్రి సలహాలేమైనా తీసుకుంటుందా? లేకపోతే ఈమె ఓన్‌గా తీసుకుంటుందా? అంటే ఆమె ఖచ్చితంగా నేను నా ఓన్‌గానే తీసుకుంటానండి డెసిషన్స్. రాజకీయాలకి నా ఫాదర్‌కి ఎప్పుడు నేను రంగు పూయను. నా ఫాదర్ రంగు పూసుకొని వేషాలేసుకుంటాడే తప్ప నేను రాజకీయంలోకైతే నా ఫాదర్‌ని తీసుకురాను. అది నా వ్యక్తిగత విషయము. నా వ్యక్తిగత ఇష్టపూర్వకంగానే నేను ఇక్కడ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో, ఈ పదవి నాకివ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నగారికి కూడా ఇంకా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఆమె సొంత జీవితం అది. అవును. దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదు. సత్యరాజ్ గారు కావాలని దాంట్లో ఇరికిచ్చారు. గవర్నమెంట్‌తో క్లోజ్‌గా ఉండడానికి చేశారని చాలామంది మాట్లాడుతున్నారే తప్ప, అలాంటిదంతా ఏమీ లేదు. దీంట్లో ఏంటంటే, కీలక పాత్రధారిగా ఆమెను ఎంచుకోవడం వెనక ఏమైనా వ్యూహం ఉందా? తమిళ రాజకీయాలు ఏమైనా చేంజ్ అవుతాయా అంటే, పెద్ద చేంజ్ ఏముండదు. ఎందుకంటే, ఇక్కడంటే మనం ఎవరైనా ఎనకాల చెప్పిన మాటలు వినడం అక్కడంతా ఏముండదు. అక్కడంతా వన్ మ్యాన్ ఆర్మీ. ఓకే. ఆయన ఏం చెప్తే వీళ్ళందరూ వినాల్సిందే. వాళ్ళొచ్చి ఆయనకి చెప్పడం ఏముండదు. సో, అలాంటిది సత్యరాజ్ గారి కూతురికి ఖచ్చితంగా ఈ పదవి ఇవ్వడం అనేది చాలా అదృష్టమనే చాలామంది భావిస్తున్నారు. చాలామంది విమర్శించే వాళ్ళుంటారు. ఆయన కూతురికి ఎందుకిచ్చారు? ఆయన 1 ఇయర్ కిందనే జాయిన్ అయింది. ఆమె ఏం చేసిందని ఇచ్చారు? అవును. రీసెంట్‌గానే గాని జాయిన్ అయిందని చాలామంది వ్యక్తపరుస్తున్నారే తప్ప, స్టాలిన్ గారు ఏ డెసిషన్ అని తీసుకుంటే కరెక్ట్‌గా తీసుకుంటారని మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఏది ఏమైనా కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళ పిల్లలు రాజకీయంలోకెళ్ళి సెటిల్ అవ్వడం అనేది అటు సైడ్ చాలా జరుగుతుంది. తమిళ్ ఇండస్ట్రీలో చాలా బాగా. సో, ఎందుకంటే వాళ్ళు రాజకీయ పార్టీ మద్దతుకు సినిమా ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే విశాల్ గారు చూసుకున్నా కూడా, శరత్ కుమార్ గారు చూసుకున్నా, రాధిక గారు చూసుకున్నా, జయలలిత గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఉదయనిధి స్టాలిన్ వీళ్ళందరిని చూసుకుని అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక లింక్ ఉంటది. ఆ! అలాంటిది రాజకీయాల్లో నుంచి అక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి పోవడం వాళ్ళకి పెద్ద కొత్తేం గాదు. కానీ సత్యరాజ్ గారు మన తెలుగు ఫేమ్ ఉన్న యాక్టర్. మన తెలుగులో కూడా చాలా మంచి పేరు. తెలుగు ఉచ్చారణ కూడా ఆయనకి బాగొస్తది. ఆయన సొంత డబ్బింగ్ చెప్పుకుంటాడు. అలాంటి ఒక ఆర్టిస్ట్ కూతురు ఈ పొజిషన్‌లో రావడం అనేది చాలా అదృష్టంగానే భావిస్తున్నారనమాట. సో, లెట్స్ సీ ఆమె ఎట్లా వర్క్ జేస్తది? ఎట్లా తమిళ రాజకీయాలకి ఆమె ఎఫర్ట్స్ ఎంతవరకు ఉంటదని వేచి చూడాలి.